కొంతమంది పిల్లలు ఏలు చూపెడితే కొండ వాకుతారు. వాళ్ళు చేసే పనులకు మాట్లాడే మాటలకు వాళ్ళ ఈడుకు అస్సలు పోలిక పొంతనుండది. మస్తు హుషారుంటారు. 10 ఏండ్లు కూడా ఉండని పిల్లలు 20-25 ఏండ్ల పనులు చేస్తూ ఉంటారు. అట్లా చేస్తే మంచిదే కానీ ఏ ఏజ్లో ఏ పని చేయాలనే రూల్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో కావాలి కదా. అవి అందుకే ఈ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ పేరుతోని కేసు బుక్ అయింది. ఏ ఈడులో చేయాల్సిన పనులు ఆ ఈడులనే చేయాలి, అంతేగాని వైభవ్ సూర్యవంశీతోని క్రికెట్ ఆడిచ్చుడు ఎక్కడిది? ఆడిచ్చిండ్రు కానీ కోట్ల వ్యాపారం జరుగుడు ఎక్కడిది? ఇది ఖచ్చితంగా బాల కార్మిక వ్యవస్థ కిందికే వస్తుంది. ఇది చిన్న పిల్లలను కష్టపెట్టుడు కిందికే వస్తుంది, హింస పెట్టుడు కిందికే వస్తుంది అన్నట్టు ఎఫ్ఐఆర్ చేయిస్తా అంటున్నాడట శివకుమార్ నాయక్ అనే సామాజిక కార్యకర్త. రాజస్థాన్ రాయల్స్ అనే టీంలో ఓపెనింగ్ బ్యాటింగ్ చేసుకుంటా 6లు 4లు మంచినీళ్ళు తాగినట్టు కొడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. కాబట్టి అట్లా ఆడేటట్టు చేసింది రాజస్థాన్ రాయల్స్ ఓనర్లే కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతా అని అంటున్నాడట. గట్లెట్లా కుదురుతుంది? అండర్-19 అండర్-14 అని అంతర్జాతీయ స్థాయిలో ఆడిస్తారు కదా, అప్పుడు లేని తిప్పలు ఇప్పుడెందుకు వచ్చిందని కొందరు అంటున్నారట. అంతేకాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 14 ఏండ్లప్పుడే క్రికెట్ ఆడిండు కదా అంటున్నారు. కానీ అది దేశాల నడుమ జరిగే పోటీ కానీ ఐపీఎల్ అట్లా కాదు కదా. వ్యాపారాల కోసం పైసల కోసం కోట్లు ఇచ్చి ఆటగాళ్లను కొని ఆడిస్తుంటారు కాబట్టి అది పైసలు ఇచ్చి పసిపిల్లలతో పని చేయించుడు కిందికి వస్తుంది అన్నట్టు ఇంకొందరు అంటున్నారట. కానీ కర్ణాటక సామాజికవేత్త సీఎం శివకుమార్ నాయక్ వైభవ్ క్రికెట్ ఆటతోని తన చదువు ఆగమవుతుంది, భవిష్యత్ ఖరాబ్ అవుతుంది కాబట్టి తను చదువుకునే ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడట. అయినా శివకుమార్కు తెలియదు కావచ్చు, క్రికెట్ ఆటనే మంచి భవిష్యత్ అవుతుంది వైభవ్ సూర్యవంశీ. కానీ కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి అనే చిరంజీవి సార్ పాట తెలియదు కావచ్చు. చదివే చదువుకు పెద్ద పెరిగినాక చేసే పనికి పొంతన ఉండదనేది తెలియదు కావచ్చు. రూల్స్ ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేకపోవచ్చు. కానీ దేంట్లో రాటు తేలితే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే అయిపోయా, అదే భవిష్యత్తు అవుతుంది. ఏదో బెదిరించేతానికి లేకుంటే తొందరగా ఫేమస్ అయిదామని చేస్తున్నారో తెలియదు కానీ వచ్చినాని కేసు ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఎవరిని మాట్లాడినా ఎన్ని కేసులు పెట్టినా వైభవ్ సూర్యవంశీ ఇట్లనే ఆడాలి. తర్వాత దేశం తరపున ప్రపంచ దేశాలను రఫ్ ఆడించాలి. ఆడోళ్ళంటే తమాషా అనుకుంటురా? అప్పుడప్పుడు ఆదిశక్తి రూపమైతారు. చిడాయించ చూసినోళ్ళను షీర్చింతకు గడతారు. దెబ్బ కొడితే ఇంకెక్కడ చెప్పుకోకుండా చేస్తారు. అదే చేసిందట అక్క. ఏం చేసింది, ఎందుకు చేసింది అనే ముచ్చట్లు మొత్తం మాట్లాడుకుందాం పాండ్రి. తేలుగుట్టిన దొంగ కంటే అటేటే ఉన్నది ఈ ముచ్చట. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఓ బడవేగాడి చేసిన పనికి పనిష్మెంట్ కూడా అప్పుడే పడ్డట్టు అయింది. పత్రికా విలేకరి రవిబాబు అనేటోడు పుచ్చకాయల వ్యాపారం చేసేటోడట. ఆ పని మీదనే ఓ ఆటో మాట్లాడుకొని సరుకు దించడానికి ఓ కూలీ అక్కను హరిత రిసార్ట్కు తీసుకుపోయిందట. తర్వాత తాగిన మత్తులో ఆ కూలీ అక్కను ఆటో డ్రైవర్ గాడు రవిబాబు అనేటోడు షిడాయించ చూసిండ్రట. మరి మూతు మీద ముద్దు పెట్టాలని చూసిండో లేకుంటే ఎట్లయిందో గాని పట్టలేని కోపంతో రవిబాబు నాలుకను కట్టుకున వరికి పారేసిందట. నాలుకకు చిన్న దెబ్బ తాకితేనే గిలగిల కొట్టుకుంటారు అనలాడతాం. అసొంటిది నాలుకే తెగి పడితే ఎట్లుండాలి? వామ్మో వాయు అనుకుంటా మొత్తుకుంటా దావఖాన కురికిండట. అక్కడి నుంచి కడప రిమ్స్ దావఖానకు పోయిండ్రట. వారి రవిబాబు, నువ్వు చేసేది పత్రికా విలేకరి పని, నీ అసొంటోడు 10 మందికి బుద్ధి మాటలు చెప్పాలి. కానీ కూలి పనికి వచ్చిన అమాయక అక్క మీద ఏందిరాని చిల్లర చేష్టలు? ఇప్పుడు ఏమాయే చెప్పుకునే దానికి నాలుకే కూడా లేకుంటాయే. అయినా ఏమని చెప్తావు? చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పుకుంటే పానం పోతుంది అన్నట్టు చేసుకుంటివి. ఏం బద్మాష్ గాని రాందిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇంత జరుగుతుంటే రవిబాబు గాని నాలుకే వరకు నా కూలీ అక్కను ఆటో డ్రైవర్ రైల్వే స్టేషన్లో దించిండట. పోలీసులు తన కోసం ఎంకలాడుతున్నారట. మరి పోలీసులు ఆ కూలీ అక్కను దొరకబడతారా, ఎవరు న్యాయం జరిగేటట్టు చేస్తారనే తర్వాత గాని పవిత్రమైన ఒంటిమిట్టల గివేం గత్తర పనులురా. భక్తులుండే హరిత రిసార్టులు అఘాయిత్యాలు చేసేదాకా వస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, సర్కార్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని కోపం పడుతున్నారు అక్కడ పబ్లిక్.